హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ వీకే. ఈరోజైతే మా ఇంట్లో బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేసాము. నిన్న సండే కాబట్టి నిన్న నార్మల్గా చికెన్ మటన్ ఏదో ఒకటి, లేకపోతే సండే ఫినిష్ అయిన ఫీలింగ్ ఉండదు. ఎవరింట్లో అయినా ఇదే సిచ్యువేషన్ కదా. ఎంత కష్టపడ్డా ఏది చేసినా మనం తినడం కోసమే కాబట్టి సండే మాత్రం ఎవరింట్లో అయినా స్పెషల్ ఉండాల్సిందే. మా ఇంట్లో కూడా నిన్న మటన్. ఈరోజు మండే కాబట్టి ఎగ్స్ ఉండాలి. అండ్ బీరకాయ ఎగ్స్ కర్రీ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా, వీలు అవ్వలేదు. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను, వర్క్ కూడా ఫుల్గా ఫినిష్ అయింది. ఒక ముద్దంతా కొంచెం తిని కొంచెం బయలుదేరినాం అనుకో ఎనర్జీ ఉంటుంది. ఇంతసేపు వర్క్ బిజీలో ఉన్నాం కాబట్టి కొంచెం వేసుకున్నా. ఇంకా నా మట్టుకు నా ఎగ్గు నాకు ఉంచిరనమాట పిల్లలు. ఇంకా వేసుకొని కొంచెం తిని బయలుదేరామనుకో, ఇంకా మార్నింగ్ కొంచెం తిండి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ నైట్ 9:30 10కు మన డిన్నర్ ఉంటుంది అనమాట. సో ఇక వర్కింగ్ ఉమెన్స్ అయినా, వర్క్ చేసేది ఎవరికైనా తినడానికి టైం ఉండదు. సో ఇక పనిలో పడ్డామంటే ఇక తినాలి అన్న ఆలోచన అయితే ఎవరికి ఉండదు. సో ఇదనమాట, కొద్దిగా తినేసి బయలుదేరదామని అయితే నేను తింటున్నాను. చాలా టేస్ట్గా కుదిరింది బీరకాయ ఎగ్ కర్రీ. నేను ఏమేమి వేసానో, ఎలా చేశానో అనేది ఫుల్ ప్రిపరేషన్ ఈ వీడియోలో ఉంది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు తినేదే ముందు పెట్టారు అని అంటే లాస్ట్లో పెడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఫుల్ వీడియో ముందు తినడం కూడా పెట్టేస్తే చూసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ముందుగానే అటాచ్ చేయడం జరిగింది. సో ఇదనమాట, కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నాను. మా వాళ్ళకి కొంచెం వీడియో తీయమంటే చాలా కష్టం. నేను స్టాండ్ కూడా ప్రిపేర్ చేసుకోలేదు, తీసుకోవాలి. సో సారీ, ఏమనుకోవద్దు. ఇంట్రెస్ట్గా చూడడానికైతే ట్రై చేయండి. మీకు బోర్ కొడితే మాత్రం క్షమించండి. ఇందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మిరపకాయలు వేసుకోవాలి. మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడు 7కి నేను వంటంతా ప్రిపేర్ చేయకపోతే పిల్లలకు బాక్స్ అందదు. సో నేను 6:36 కల్లా లెగాల్సిందే. ప్రతి ఇంట్లో ఉండే సేమ్ ప్రాబ్లమే మా ఇంట్లో కూడా ఉంటుంది. ఈవేంటి కొత్తగా చెప్తుందని అయితే ఎవరు అనుకోవద్దు. చూసారు కదా, ఆవాలు, మిరపకాయలు, కొంచెం వెల్లుల్లి వేసుకున్న, అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను కదా. ఇవన్నీ కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా మనం కొంచెం మగ్గించుకుందాము. కొంచెం సన్నగానే తరుక్కున్నాను ఎల్లిపాయలు, ఆనియన్స్ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గేదాకా కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేది కూడా కొంచెం స్కిప్ అయింది, సారీ, ఏమనుకోవద్దు. మూత తీసాను, మగ్గిపోయాయి కదా. దీంట్లో అల్లం పేస్ట్, మా వాళ్ళకి కొంచెం వీడియో తీయమంటే బద్ధకం. సో ఏంటంటే నేను స్టాండ్ మర్చిపోయాను, సారీ, ఏమనుకోవద్దు. మీరు కొంచెం అర్థం చేసుకొని ఈ ఫుల్ వీడియో మాత్రం చూడడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఎనర్జీలా ఉంటుంది, చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది మగ్గిపోయాయి కదా. పసుపు కూడా వేసేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసాను, మళ్ళీ వెల్లిపాయలు వేసారు. మళ్ళీ అల్లం పేస్ట్ ఎందుకు వేసారని అనొచ్చు. వెల్లిపాయలు అయితే వేసుకుంటే మన హెల్త్కి మంచిది. అల్లం పేస్ట్ వేస్తే కూడా ఇంకా మంచిది, మన ఇమ్యూనిటీ కోసం ఇది. పసుపు చూసారు కదా, పసుపు నేను ఇది పట్టించి పెట్టుకున్న పసుపు కాబట్టి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, బీరకాయ ముక్కలు వేసుకొని మంచిగా మగ్గనిద్దాం. బీరకాయలో మనం వాటర్ యాడ్ చేయాల్సుకున్న అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మంచిగా కుక్ అయిందనుకో దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది. ఒకసారి మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకొని మంచిగా ఒక 5 to 2 minutes మూత పెట్టేసుకున్నాం అనుకో మొత్తం మగ్గిపోయి వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ అందరికి చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియక వాటర్ యాడ్ చేస్తారు, సప్పదనం వస్తుంది. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే మనం తినేది ఒక ముద్ద 2 ముద్దలు అయినా కూడా టేస్ట్గా తిన్నామనుకో బాగుంటుంది. చూసారు కదా, వాటర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. మనం ఒక 5 minutes 2 minutes అలా మూత పెట్టి మగ్గించుకొని మిగతా పళ్ళు చూసుకొని వచ్చేలోపు కూడా కర్రీ మగ్గిపోతుంది. చూసారు కదా, కేజీ బీరకాయలు వేస్తే ముక్కలు చూస్తే చాలా కనిపిస్తాయి. కట్ చేసి మనం వండేసరికల్లా మగ్గిపోయి ఇంత అవుతుంది. గట్టిగా ఇద్దరు తిన్నారనుకో ఆ కూర లేసిపోద్ది కూడా, అంత మగ్గిపోతుంది అనమాట. బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తొందరగా కుక్ అవుతుంది. అండ్
వాటర్ కూడా ఆటోమేటిక్గా దాంట్లో నుంచి వచ్చేస్తాయి కాబట్టి మనం అసలు వాటర్ యాడ్ చేయొద్దు. చేసినా కూడా ఏంటంటే సప్పదని ముస తినలేరు ఇంట్లో కూడా ఇష్టంగా. మనం చేసేది తినడం కోసమే కాబట్టి చూసి వండుకుంటే బెటర్. ఉప్పు కారం కూడా యాడ్ చేశాను. కారం చాలా తక్కువగా వేసాను, ఎందుకని మీకు డౌట్ రావచ్చు. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి మనం వాటర్ అనవసరం. ఇంకా వాటర్ క్వాంటిటీ సరిపోతుంది. ఆ బీరకాయలో వచ్చిందే కారం కూడా సరిపోతుంది. అది కొంచెం మగ్గేలోపు మనం ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా, ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను. అవి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి దాంట్లో కొంచెం గోలిచ్చినట్టు చేసేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ వద్దులే అనిపించింది మళ్ళీ ఆయిల్ ఎందుకని డైరెక్ట్గా నేను వేసేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. ఆ లోపు మిగతా వర్క్ చేసుకోవచ్చు. చూసారు కదా ఆటోమేటిక్గా మగ్గిపోయింది. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 ఎగ్స్ అయితే నేను చేసుకున్నాను. మీరు ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనలో ఎన్ని ఎగ్స్ వేసినా తినేస్తారు. చూసారు కదా మగ్గిపోయింది. చాలా వరకు అయితే కుక్ అయిపోయిందని చెప్పొచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్, హెల్దీ అండ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మంచిగా తినేయచ్చు. దాంట్లో అసలు వాటర్ యాడ్ చేయొద్దండి. ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే కూర టేస్ట్ మారిపోద్ది. ఇందులో కొంచెం కసూరి మేతి కూడా నేను యాడ్ చేస్తున్నాను. బెస్ట్ టేస్ట్ అని చెప్పాలి కసూరి మేతి. చూసారు కదా మగ్గిపోయింది. పిల్లలు ఆటోమేటిక్గా రెడీ అయిపోయారు, స్నానాలు అయిపోయినాయి, జుట్లు వేయడం అయిపోయింది, వాళ్ళు యూనిఫామ్ వేసుకొని రెడీగా ఉన్నారు. నేను బాక్స్ ప్రిపరేషన్ చేయాలి. చపాతీ చేశాను, అది నేను వీడియో తీయలేదు. పిల్లలకు ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది తీస్తే, నేను కర్రీ వరకే వీడియో తీశాను. మగ్గిపోయింది చూసారా, మంచి స్మెల్ కూడా వస్తుంది. చెప్పాను కదా కసూరి మేతి యాడ్ చేశానని. ఇట్లా యాడ్ చేసుకోవాలి, బెస్ట్ టేస్ట్ ఇస్తుంది కసూరి మేతి. నేను ఇంతకుముందు నాకైతే తెలియదు, బట్ ఈ మధ్య నేను కసూరి మేతి యాడ్ చేయడం తెలుసుకున్నాను. మంచి ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కర్రీలో వేస్తే బెస్ట్ టేస్ట్ వస్తుంది, తినాలనే ఫీలింగ్ వస్తుంది. చూసారు కదా మనం ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు, బీరకాయ అంతా మగ్గిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, కింద దింపుకుంటున్నాను. ఎందుకంటే బాక్స్ కట్టేసేయాలి పిల్లల కోసం. ఒక ఎగ్ ఎంత లేట్ అయినా ఎంత వర్క్ ఉన్నా కూడా పిల్లల విషయంలో ఏ రోజు నేను కాంప్రమైజ్ కాను. వేడివేడిగానే మాకున్న దాంట్లో నేను ప్రిపేర్ చేసి అయితే బాక్స్ కడతాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్కేస్ నచ్చితేనే, ఎందుకంటే ఎవరిని ఎక్కువ ఫోర్స్ చేయలేం కదా. ఇదనమాట కొద్దిగా ఒక చపాతీ కోసం కొంచెం కర్రీ నేను అన్నీ అలగలగ పెడతాను. ఎందుకంటే అన్నం కలిపి పెట్టడం వల్ల వాళ్ళు ఆఫ్టర్నూన్ తింటారు కాబట్టి చప్పదనం వస్తుంది. ముందే అన్నం అయితే నేను కలిపి పెట్టను పిల్లల బాక్సులలో. చూసారు కదా రీసెంట్గానే తీసుకున్నాను ఈ బాక్సులని కర్రీ కోసం, చట్నీ కోసం, టిఫిన్ కోసం, లంచ్ కోసం అని. నాకు ఈ బాక్సులు చాలా నచ్చాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పిల్లలకు బాక్సులు అయితే కంప్లీట్ అయిపోయింది, ప్యాక్ చేస్తున్నాను. కొంచెం చల్లడం కోసం ఓపెన్ పెట్టాను, చపాతీ చించి పెట్టాను, వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది. ప్యాకింగ్ అయిపోయింది, వాటర్ బాటిల్ ప్రిపరేషన్ అయిపోయింది. సో ఇదన్నమాట ఈరోజు మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ నా ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి.